హాయ్, గుడ్ మార్నింగ్. క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనములు. మరి ఈ ఈ సమయంలో కొన్ని దేవుని మాటలు మనము చెప్పుకుందాం. లైవ్ చూస్తున్న అందరూ కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చిన్న పాట పాడి మరి వెరీ షార్ట్ వాక్యంలోకి వెళ్దాం. దేవుని మాటలు చెప్పుకుందాం. సామ్ 1:1 అంటే కీర్తనలు 1:1. ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు చూస్తున్న వాళ్ళందరికీ ప్రేమతో దేవుని ప్రేమతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఇక్కడ వాక్యం నన్ను దేవుడు అలా కోరుకుంటున్నాడు. ఎలా? కీర్తనలు 1:1లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. నన్ను దేవుడు ఇద్దరు చెప్తున్నాడు. ఆలోచన దుష్టులు ఎవరు అని మీకు ఆలోచన వస్తుందా? దుష్టులు ఎవరు కదా క్వశ్చన్ అన్నారు. దుష్టులు ఎక్కడి నుంచి వస్తారు అంటే, ఇక్కడే మనలో నుంచే వస్తాయి, నీలో నుంచి, నాలో నుంచి. చెడు ఆలోచన, చెడు తలంపులు, మరి అనేక రకాలమైనటువంటి చెడ్డ కార్యాలు, అవి ఆలోచన. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మనలో వస్తున్న దుష్టుల ఆలోచన చొప్పున కూడా నడవద్దు అనండి. వేరే వాళ్ళు దుష్టులు, మన మంచులు అనేది కాదండి. ఫస్ట్ మనలో మనము చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, వేరే వాళ్ళ గురించి చెడుగా వచ్చి చెప్తూ ఉంటారు. నువ్వు బాగా వింటూ ఉంటావు, కానీ వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్తున్న వాళ్ళు నీ గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పరని నువ్వేలా ఊహించలేవా? ఇలాంటివన్నీ ఎప్పుడైతే చెడు ఆలోచనలు వచ్చినా, చెడు తలంపులు వచ్చినా,
చెడుగా వెళ్తున్నాం అంటేనే వెంటనే గ్రహించగలిగి వాటిని అవాయిడ్ చేసే విధంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్స్, వేరే వాళ్ళ గురించి మన దగ్గర వచ్చి చెడుగా చెప్తున్నారంటే మన గురించి ఇంకోరి దగ్గర చెడుగా చెప్పరని వాళ్ళు అర్థం చేసుకోవాలి. జ్ఞానం కలిగి మనం జీవించాలని దేవుడు నిన్ను నన్ను దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా కదా. ఇది కీర్తనలు 1:1 మనం చాలా ఆలోచించాలండి. అందుకే దేవుని వాక్యంతో మనం నడుస్తున్నప్పుడు, దేవుని మాటతో మనం నడుస్తున్నప్పుడు, దేవునికి ఇష్టంగా మనం నడుస్తున్నప్పుడు మనము చాలా విషయంలో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, నా ప్రియమైన సంగమా, మనము ఆ ఆలోచన చొప్పున నడవకున్నప్పుడు, మనం ఆలోచన తప్పున మనం ఇది చేస్తున్నప్పుడు మంచిగా వెళ్తాం కదా. కీర్తనలు 1:1 దేవుని వాక్యమే మనకి సెలవిస్తుంది. మరి నెక్స్ట్ మనం ఆలోచిస్తే ఇక్కడ కీర్తనలు 1:4 ఏం చెప్తుంది వాక్యము అని అంటే, దుష్టులు గాలి చెదురుగొట్టు పొట్టు వలె ఉంటారు అని చెప్తుంది. చూడండి, ఆ పొట్టు ఎక్కడికి వెళ్ళి పడుతుందో, ఎక్కడ ఉంటుందో తెలీదు. అది నువ్వైనా నేనైనా కావచ్చు. అందుకే మనము ఆ దుష్టులు ఆలోచన, తలంపులు, ప్రవర్తనలు అన్నీ కూడా ఆ పొట్టు వలె తొలగించుకుంటే మనము క్షేమంగా ఉండగలుగుతాం అని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మనం ఆ విధంగా జీవించాలి. అందుకే ఆ పొట్టు వలె, ఆ దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె నువ్వు నేను ఉండకూడదని దేవుడు మనసారా కోరుకుంటున్నాడండి. మనం గమనిస్తున్నప్పుడు నిజంగా అలా వెళుతున్నప్పుడు క్షేమంగా ఉండగలుగుతాం. అదేవిధంగా మరి ఇక్కడ దుష్టులు నీతిమంతుల సభలు మార్గమున నిలవలేరు అంటున్నారు. ఎందుకు అలా చెప్తున్నాడని మనం గమనిస్తే నిజమే కదండి. దేవుడు నీతిమంతుడు. మనలో గుడిక మనం నేను ఎలా ఉన్నప్పటికీ నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుష్టులు నీతిమంతుల సభలో నిలవలేరు, వాళ్ళ మార్గమున నడవలేరని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం అలాంటి ఆలోచనలతో, తలంపులతో, అలాంటి హృదయంతో వెళ్ళకూడదని దేవునికి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ దేవుడు లాస్ట్ 5వ పాయింట్లో కీర్తనలు 1:5లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, లాస్ట్ వర్డు దుష్టుల మార్గమును నాశనమునకు నడుపును అంటే, దేవుడు నాకు తెలియదు, వాళ్ళ మార్గం నాకు తెలియదు అంటున్నాడు. కొంతమంది నా ప్రియమైన సంగమా కొన్ని విషయాలు నాకు తెలియపరుస్తున్నాడు దేవుడు. అంటే మనము మాట్లాడేటప్పుడైనా సరే, ఆలోచన చేసేటప్పుడైనా సరే, మనం పనులు చేస్తున్నప్పుడు మన హృదయం కూడా ఎలా ఉంటుంది, మనం ప్రార్థనలు చేసేటప్పుడు కూడా మరి ఎలా చేస్తున్నాం. కొంతమంది చాలా భయంకరంగా చేస్తున్నారండి. నేను అదే అప్పుడు నవ్వుకున్నా. దేవుడు అంటున్నాడు, ఇలాంటి దుష్ట స్వభావం కలిగిన ప్రార్థనలు నాకు వినపడవు అన్నాడండి. నిజంగా మీ ముందర చెప్తున్నాను నేను. చాలామంది అలా చేస్తున్నారు అండి. మనస్సు మారాలి. సృష్టికర్త అయిన దేవునితో మనం మాట్లాడుతున్నట్టు ప్రార్థన అంటే ఏమీ లేదండి. మన బాధలేంటో చెప్పుకోవాలి. ఇతరుల గురించి ఎవరైనా అడిగితే మంచిగా దేవునికి నీకు ఇష్టం లేకపోతే, దేవా వీళ్ళ చిత్తం ఏంటో నీకు తెలియపరుస్తున్నానండి. దేవుడు సృష్టికర్త అనే దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరిశీలించి గమనించి వీళ్ళు ఎలాంటి వారని ఆయన తెలియపరిచే దేవుడు అండి. మరి అలాంటి సృష్టికర్త దేవునికి మనము అనేక విషయాలు తెలియపరుస్తున్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎంత భయంతో, భక్తితో, వణుకుతో సముద్రము, భూమి, ఆకాశం అన్ని పక్షులు 84 లక్షల పక్షులు గడగడ వణుకుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాయండి. మరి మనుషుల్ని ఎక్కువగా ప్రేమించిన మనము దేవునితో ప్రార్థన చేసేటప్పుడు, నీకు వరాలు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, నీకు అన్నీ ఉండొచ్చు, కానీ మనం అలా చేయకూడదండి. నువ్వైనా సరే, నేనైనా సరే అండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం మారాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఫలించాలి అంటే మనలో చెడు ఆలోచన వచ్చినా తొలగించుకోవాలి. నువ్వైనా నేనైనా చెడు ప్రవర్తన కలిగి ఉన్నా తొలగించుకోవాలి. చెడు అలవాట్లు ఉన్నా నువ్వైనా నేనైనా తొలగించుకోవాలి. మరి అలాంటి దుష్ట స్వభావం కలిగి ఉంటున్నప్పుడు గాలి చెదిరిగొట్టు పొట్టు వల్ల ఎక్కడో వెళ్ళి మనము పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వద్దు. దేవుడు నిన్ను నన్ను ఆ పొట్టు వలె ఉండకూడదని కోరుకుంటున్నాడు. మరి
ఇంకా ఏమి, మనము దుష్టులుగా స్వభావం కలిగి ఉన్నప్పుడు మంచి వేలో మంచి నీతిమంతుల దగ్గర ఉండలేరు అని చెప్తున్నాడు దేవుడు. మరి దేవుని దగ్గర మనం ఉండలేము. ముఖ్యంగా అలాంటి స్వభావం కలిగి జీవిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోలేము, దేవుని సన్నిధిలో గడపలేము, దేవుని దగ్గర ఉండలేము, దేవుని మాటలు వినలేము, దేవుని పాటలు పాడలేము, దేవునితో గడపలేము. మరి దేవునితో ఆత్మీయం కలిగిన జీవిస్తున్న భక్తుల దగ్గర కూడా ఉండలేని పరిస్థితి అండి మార్గం అంటే. మరి అలాంటిది ఎంత భయంకరమైంది కదా. నువ్వైనా నేనైనా అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళ మార్గము నాకు తెలియదు అంటున్నాడండి. అందుకే మనం వెళ్ళే మార్గము దేవుడికి తెలియాలి. మన ఆలోచనలు, తలంపులు, మన అవసరాలు అక్కర్లన్నిటిగా దేవుడికి తెలుస్తున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటుంది. అందుకే నా ప్రియమైన సంగమా, నువ్వెవరైనా కావచ్చు, క్రైస్తవుడైనా సరే, హిందువుడైనా సరే, ముస్లిం అయినా సరే, నువ్వెవరైనా సరే, అలాంటివి తొలగించుకొని మంచి స్వభావంతో కలిగి నువ్వు నేను జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. అందుకే మనం అలాంటివన్నీ తొలగించి దేవునికి ఇష్టంగా మన పట్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చేలాగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేవా, దేవుడు మన యందు సంతోషించే విధంగా, ఆనందించే విధంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాడండి. కాబట్టి మనం అందరూ ఎవరిని కూడా చెడు స్వభావంతో చూడొద్దండి. సోదర భావంతో ప్రేమ కలిగి, దేవుడు ఎంత ప్రేమించాడండి నన్ను. ప్రేమ కలిగి మనం జీవిస్తాం. దేవుడు అండి అన్నీ చూసుకునేది. ఎవరికి ఎలా చూసుకోవాలో, ఎవరికి ఎలా పెట్టాలో, ఎవరిని ఎలా నడిపించాలో ప్రభుకి తెలుసండి. అందుకే ఈ ఈ ఈ కీర్తనలు ఒకటి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడండి. తర్వాత 4లో దుష్టులు గాలి చెదగొట్టు పట్టు వలె ఉంటారు. నువ్వు అలాగ ఉండకూడదని దేవుని కోరుకుంటున్నాడండి. దుష్టులు నీతిమంతుల మార్గంలో నిలవలేరు, మంచి స్థానంలో నిలవలేరు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాళ్ళ మార్గము అన్ని విషయాల్లోనే అర్థాంతమైన జీవితం ఆగిపోతుందండి. ఆయుష్ అన్ని విషయాల్లోనే అర్థంలోనే జీవితము ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. నాశనానికి ఆ మార్గం నడుస్తుందని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. నేను భయంతో, భక్తితో దేవుని యందు ఆయన యందు ఎంతో భయభక్తులు కలిగి వాక్యానుసారంగా దేవుడు జీవించాలని నన్ను కోరుకుంటున్నాడండి. మరి అలాగా జీవిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. నువ్వైనా సరే, నేనైనా సరే భయంతో దేవుని యందు మరి జీవించాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని విని వదిలేయద్దండి. నిజంగా మరి దేవుని అడుక్కొని, నేను చెప్పాలని దేవుని అడుక్కొని ఆయన చెప్పినప్పుడు ఆ మాటలు మీకు తెలియపరుస్తున్నానండి. నా అంతకు నేను ఏది చేయట్లేదండి. నేను అంత జ్ఞానవంతురాలు కాదండి. కేవలం దేవుని కృప, ఆయన దయగలిగిన కృప కింద మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నా. నాకేమంత జ్ఞానం లేదు. ఆ మాటలను బట్టి మరి దేవుని అడుక్కొని మీకు తెలియపరుస్తున్నా. వీటిని మీరు గమనించి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయతలో బలపడుతూ వాక్యానుసారంగా జీవిస్తూ ఇలాంటి పరిస్థితులు వచ్చినా రాకడలో ఎత్తబడాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. దేవుని సన్నిధిలో పరలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎవరున్నా కూడా మరి నేను ఇలా చెప్తున్నానని కాదు, ఇది దేవుడు ఈరోజు 3 రోజుల నుంచి వాక్యం చెప్తున్నాడు. నేనైతే లేట్ చేశాను కాబట్టి క్షమించండి. మరి ఈ మాటలు మీరు గమనించాలని మరి కోరుకుంటున్నాను కదా. అందరూ ఆలోచించేయండి. ఇంట్లో వాళ్ళ పర్సన్ అయిన తమ్ముడు, అన్న, అక్క, చెల్లెలు, రిలేషన్లో అన్నిట్లోనే మరి అసూయ అండి. అసూయ వెరీ వెరీ డేంజర్ అండి. ఇది వాళ్ళే హాని చేసుకోవడం అండి. ఇది ఎవరైనా సరే నీకు అసూయ ఉంది నీలో అంటే నీకు నువ్వే ఏమంటారు, నీకు నువ్వే హాని చేసుకోవడం, నీకు నువ్వే పొడుచుకోవడం, నీకు నువ్వే తగ్గిపోవడం, నీకు నువ్వే నష్టము జరిగి ఆ పొట్టు వలె వెళ్ళిపోవడం అండి. అసూయ వెరీ డేంజర్ అండి. అది ఎవరిలోనూ పెట్టుకోవద్దండి. నేను ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, నిన్ను అసహించుకునే వాళ్ళైనా సరే నువ్వు ప్రేమించండి. నువ్వు గెలుస్తావు, ఓడిపోవు. నిన్ను అసహించుకుంటున్నారా, ద్వేషిస్తున్నారా, నీ పట్ల హాని చేయాలనుకుంటున్నారా, నిన్ను చంపాలనుకుంటున్నారా, ప్రేమించు. అదే అండి మనకి దేవుడు నీకు నాకు నేర్పింది ఇది. కాబట్టి మనం అలా జీవిస్తున్నాం. అలా జీవించినప్పుడు దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు. కాబట్టి అలా అసూయ వద్దండి. నువ్వు అందంగా ఉన్నావా, హ్యాపీ. గులాబీ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. గులాబీ ఉంటుంది, ఫ్లవర్ అందరూ ఇష్టపడతాం, అందరు కావాలనుకుంటే. కానీ అందాన్ని చూసి ఇష్టపడాలి, సంతోషపడాలి, ఆనందించాలి.
కానీ అది నాకు కావాలని అసూయపడకూడదు, అనుభవించాలని అసూయపడకూడదు. కొన్ని ఉంటాయి, అవి అవాయిడ్ చేయాలి. అదే దేవుడు తన స్వరూపంలో తన పోలికన ఆయన ముందుగానే సృష్టించుకున్న దేవుడు అండి. కాబట్టి మనం ఎందుకు అలా ఏ విషయంలో కూడా అసూయపడ, ఏదైనా సరే అది ఒకరిని రిచ్చు ఒకరు పూరు అనేక రకాలుగా దేవుడు బ్లెస్ చేస్తూ ఉంటాడు. మనం సంతోషపడాలి, ఆనందపడాలి, ఈ విషయాన్ని గమనించాలి కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనసారా మరి ఆస్వాదించాలని, ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో మరి మంచిగా మరి మీరు బలపడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి కదా ఎంత మంచిగా ఉంది కదా వాక్యం. అందుకే అన్ని విషయాల్లోనూ మనము దేవునికి లోబడి జీవించాలని దేవుడు మనసారా కోరుకుంటున్నారు. మన మనసు మారాలి. యేసు ప్రభుని హృదయంలో పెట్టుకుంటే మనస్సు మారాలండి. కులం మారదు, మతం మారదు, జాతి మారదు. నువ్వు నల్లగుంటే నల్లగే ఉంటావు, తెల్లగుంటే తెల్లగే ఉంటావు, ఎలా ఉంటే అలాగే ఉంటావు. బట్ ఓన్లీ హార్ట్, మనసు మారాలండి. మనసు మారుకుంటే వేస్ట్. ఇంకా నువ్వు క్రైస్తవుడైనా సరే, ఎవరైనా సరే అండి, అది వేస్ట్, మంచిది కాదండి. ఈ విషయాన్ని గమనించాలని మనకు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఎల్లప్పుడూ నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుల మార్గమున నిలువవద్దు. దుష్టులు మార్గమున నిలువలేవు. దుష్టుల మార్గము నాకు తెలియదు. దుష్టులు గాలి చెదురుగొట్టు పొట్టు వలె నుందురు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఓకే, వాక్యానుసారంగా నేను మంచిగా మారాలి, మంచిగా ఉందాం, దేవునితో హ్యాపీగా ఉందాం, మరి మంచిగా ఉంటారని మనసారా కోరుకుంటున్నాను. ఈ వాక్యం విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. మరేంటి, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, రివర్స్ లేదు. ఎందుకు నన్ను ఎంకరేజ్ చేయరా, ముందుకు నడిపించరా? చాలా ఉంది పరిచర్య, సువార్త వెళ్ళి చేసేది చాలా ఉంది. నా కోసం ప్రార్థన చేయండి. ఆత్మీయులైతే మనసారా కోరుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చూడట్లేదా? చూడండి, మనసు మారండి, ఆత్మీయంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్, గాడ్ బ్లెస్ యు.